వెల్కమ్ టు బ్యూటిఫై పవర్డ్ బై ఎస్ఎస్ మీడియా. ఈరోజు మనం గ్లామ్ మేకోవర్ చేయబోతున్నాం. ఇప్పుడు క్లెన్జింగ్ మిల్క్ తీసుకొని ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకుందాం. కాటన్ వైప్ పైన టోనర్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసి ఇప్పుడు ఒక లైట్ మాయిశ్చరైజర్ తీసుకొని ఈవెన్గా అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఒక టింటెడ్ ప్రైమర్ తీసుకుందాం. ఈ ప్రైమర్ అనేది స్కిన్ కేర్కి మేకప్కి మధ్యలో లేయర్ లాగా ఉంటుంది. అండ్ ప్రైమర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ ద మేకప్. ఐ పైన మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఇది ఐ మేకప్కి బేస్లా పనిచేస్తుంది. ఐ పైన ఉండే డార్క్నెస్ని కరెక్ట్ చేయడానికి ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూస్ చేస్తున్నాను అండ్ మినీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. అండ్ అదర్ ఐ పైన కూడా సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను. ఓవర్గా బ్లెండ్ చేయకుండా లైట్గా బ్లెండ్ చేస్తే చాలు. ఈ కలర్ కరెక్టర్ని ఇప్పుడు కన్సీలర్తో కవర్ చేస్తున్నాను ఆన్ బోత్ ది ఐస్ అండ్ మినీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. ఓవర్గా కాకుండా సింపుల్గా ఫ్లాలెస్గా బ్లెండ్ చేద్దాం. దీన్ని సెట్ చేయడానికి నేను బనానా పౌడర్ని అప్లై చేస్తున్నాను. స్కిన్ ఫోల్డింగ్స్లో ప్రోడక్ట్ అనేది ఉండకుండా నేను క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఫస్ట్ మనం ఐ మేకప్లో బేస్గా బ్రౌన్ కలర్ ఐ షాడోని ఐ మొత్తం ఫిల్ చేసుకుందాం. అండ్ ఇక్కడ క్రీజ్లో నేను బ్రౌన్స్, బ్లాక్స్ ఇలాంటి డార్క్ కలర్స్ని ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ బ్లెండ్ చేస్తున్నాను. ఈరోజు నేను బ్లాక్ అండ్ బ్రౌన్తో ఉండే ఐ మేకప్ని విత్ సిల్వర్ కలర్ షిమ్మర్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను తన డ్రెస్కి మ్యాచ్ అవ్వాలని. సో ఫైనల్లీ నేను షిమ్మర్ అప్లై చేస్తున్నాను. బట్ ఇక్కడ నేను రియలైజ్ అయింది ఏంటంటే ఆ బ్రష్తో షిమ్మర్ అనేది ఐకి సరిగా అంటుకోవట్లేదని. ఫస్ట్ నేను సింగిల్ లేయర్ ఆఫ్ ఐలైనర్ అప్లై చేశాను అండ్ సేమ్ ప్రాసెస్ అదర్ ఐ పైన కూడా చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేశానంటే బ్రష్ పైన సెట్టింగ్ స్ప్రే అప్లై చేసి దాన్ని షిమ్మర్లో పెట్టి ఐ మేకప్కి యూస్ చేస్తున్నాను. సో దట్ షిమ్మర్ అనేది ఈవెన్గా ఐకి అప్లై అవుతుంది. సో అదే ప్రాసెస్ని ఇంకొక ఐ పైన కూడా చేద్దాం. నేను బ్రౌన్స్ తీసుకొని అవుట్ సైడ్ ఆఫ్ ద ఐ అప్లై చేస్తున్నాను అండ్ బ్లెండ్ చేస్తున్నాను. ఎక్సెస్ షిమ్మర్ని నేను రిమూవ్ చేస్తున్నాను అండ్ అదర్ ఐ పైన కూడా నేను సింగిల్ లేయర్ ఆఫ్ ఐలైనర్ అప్లై చేస్తున్నాను. ఐబ్రోస్ని స్పూలీ బ్రష్తో కోమ్ చేస్తున్నాను. అండ్ బ్రో పౌడర్ తీసుకొని బ్రోస్ని డిఫైన్ చేస్తున్నాను. తన ఐబ్రోస్ ఆల్రెడీ చాలా లైట్గా ఉన్నాయి కాబట్టి డార్క్ కలర్ ఏం యూస్ చేయట్లేదు. అది ఆర్టిఫిషియల్ లుక్ని ఇస్తుంది.
ఫేస్ పైన పడిన ఎక్సెస్ షిమ్మర్ని ఇలా ఒక టేప్తో రిమూవ్ చేద్దాం. ఇప్పుడు పైన చేసుకున్నట్టే సేమ్ అండర్ ఐలో కూడా కలర్ కరెక్టర్ వాడదాం అండ్ మినిమల్గా బ్లెండింగ్ చేద్దాం. అండ్ ఫేస్ పైన ఇంకెక్కడైనా డార్క్ స్పాట్స్ ఉన్నా, ట్యానింగ్ ఉన్నా కూడా సేమ్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూస్ చేద్దాం. నేను కన్సీలర్ అప్లై చేసే ముందు తన షేడ్కి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ 1/2 ఆఫ్ ద ఫేస్కి ఫౌండేషన్ బ్రష్తో అప్లై చేసి బ్లెండ్ చేద్దాం. నేను ఇక్కడ తనకి ఫౌండేషన్ ఫరెవర్ 52 తీసుకున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద ఫేస్కి మనం ఫౌండేషన్ అప్లై చేద్దాం. మినీ బ్లెండర్తో ఎప్పుడైనా బ్లెండింగ్ అనేది చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మినీ బ్లెండర్తో నేను బ్లెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫోర్ హెడ్, నోస్ అండ్ రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఫేస్కి కూడా అప్లై చేద్దాం. సో నాకు అండర్ ఐస్ సరిగా కవర్ అవ్వనట్టు అనిపించింది. సో నేను మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ కలర్ కరెక్టర్ తీసుకున్నాను. సో మనం పౌడర్ అప్లై చేయలే కాబట్టి ఫౌండేషన్ పైన కన్సీలర్ కరెక్టర్ మళ్ళీ అప్లై చేయొచ్చు. దట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. నాకు ఫేస్ పైన ఎక్కడెక్కడ అన్ఈవెన్గా ఉందో అక్కడ మళ్ళీ ఫౌండేషన్ని రీఅప్లై చేస్తున్నాను. కాంటోర్ స్టిక్ తీసుకొని నోస్ కాంటోరింగ్ చేస్తున్నాను. అండ్ మినీ బ్లెండర్ తీసుకొని దాన్ని డౌన్వర్డ్గా బ్లెండ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫేస్ని స్కల్ప్టింగ్ చేద్దాం అండ్ జా లైన్ని కూడా. బ్లెండింగ్ అనేది ఎప్పుడు డౌన్వర్డ్సే చేయాలి. కాంటోరింగ్ అనేది ఫేస్కి పర్ఫెక్ట్ షేప్ని ఇస్తుంది. నెక్స్ట్ హెయిర్ లైన్ దగ్గర కూడా కాంటోర్ అప్లై చేస్తున్నాను అండ్ టువర్డ్స్ ద హెయిర్ లైన్ నేను బ్లెండ్ చేస్తున్నాను. ఇదంతా సెట్ చేయడానికి బనానా పౌడర్ యూస్ చేస్తున్నాను. ఫేస్ అంతా బనానా పౌడర్ని ఈవెన్గా అప్లై చేస్తున్నాను అండ్ ఫౌండేషన్ని నెక్ పైన అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను.
so that face and neck matches. ఆల్రెడీ మాయిశ్చరైజ్ చేసి లిప్ లైనర్ చేసిన లిప్స్ పైన నేను లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ బ్లషర్ యూస్ చేసిన చీక్స్ పైన హైలైటర్ అప్లై చేస్తున్నాను. నేను చాలా మినిమల్గా బ్లషర్ యూస్ చేశాను. ఇప్పుడు కాజల్ అప్లై చేద్దాం. అండ్ ఐలైనర్ పక్కన కన్సీలర్ అప్లై చేసి ఐస్కి లిఫ్టెడ్ లుక్ ఇద్దాం. సో అదర్ ఐకి నేను వింగ్ డ్రా చేస్తున్నాను. అండ్ బోత్ ఐస్ ఈక్వల్గా ఉండేలా చేశాను. ఇప్పుడు ల్యాషెస్కి అడెసివ్ పెట్టేసి గ్లూ అప్లై చేస్తున్నాను. అండ్ కొంచెం లిఫ్టెడ్ ఎఫెక్ట్ కోసం నేను మస్కరా యూస్ చేస్తున్నాను. లోవర్ ల్యాష్ పైన కూడా మస్కరా యూస్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ గ్లామ్ మేకోవర్. For more such interesting makeup tutorials, please do like, comment, share and do not forget to subscribe to our channel. Thank you.